దేవునికి స్తోత్రం అండి. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పిల్లారా సువార్త 23, 28లో ఒక చక్కటి మాట రాయబడింది. ఏంటంటే, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి అని చెప్తున్నాడు. కాబట్టి నా కొరకు మీరు ఏడవద్దు. మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. మీరు ఆత్మీయంగా ఎదగాలని, ఆత్మీయంగా బలపడాలని, మీరు మీరు పరలోక రాజ్యంలోనికి చేర్చబడటానికి ఎత్తబడే సంఘంలో కూడా మీరు ఉండులాగున మీ కొరకు మీరు ప్రయాసపడండి, సరి చేసుకోండి. మీ యొక్క జీవితం కొరకు ఏడవండి ఇన్ ద సెన్స్ నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోమంటున్నాడు. అంతేకాదు నీ కుమారుల కొరకు మీ పిల్లల కొరకు ఏడు అంటే మీ పిల్లల కొరకు ఏడవండి. మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి అని చెప్తూ ఉన్నాడు కదండి. యోబు మరి వేకువజామునే లేచి పిల్లల కొరకు ఆయన బలర్పించినట్లుగా, ఆయన దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, ముందు మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. ఈ దినాలలో పిల్లల పరిస్థితి చాలా మరి దయనీయంగా ఉంది. కొన్ని చోట్ల, అందరూ అని కాదు, కొన్ని చోట్ల వారు తల్లిదండ్రుల మాట వినకుండా మరి చెడు స్నేహం కలిగి తప్పిపోయిన కుమారుడు మాదిరిగా అనేక అలవాట్లకు లోనైపోయి ఇంటికి ఒంటికి శ్రమ తెచ్చుకుంటూ ఉన్నారు, నష్టం తెస్తూ ఉన్నారు. కాబట్టి వారి కొరకు అమ్మలారా, వారి కొరకు మీరు పట్టించుకోండి. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా తిరుగుతున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరితో సహవాసం చేస్తున్నారో అది మీరు గమనించండి అని యేసు ప్రభు సిలువకెక్కే ముందు చెప్తున్నాడు. మీ పిల్లల భవిష్యత్తు కొరకు చూడండి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా నేటి ఈ పిల్లలే రేపొద్దున్న సంఘ సేవకులు గాను, సువార్థికులు గాను, సంఘాన్ని నడిపించే వ్యక్తులుగా వారి భావి భవిష్యత్తు ప్రభుకు మహిమార్థమే ఉండులాగున మీ పిల్లల్ని సరైన మార్గంలో నడిపించండి. వారి కొరకు ప్రార్థన చేయండి. వారు ప్రభు యొక్క పరిచర్యలో పాల్గొనేటట్టు చేయండి. వారి కొరకు అట్మోస్ట్ కేర్ తీసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ దినాల్లో సెల్ ఫోను వచ్చిన తర్వాత చాలామంది సెల్ ఫోన్కి బానిసలైపోతూ ఉన్నారు. అనేక తప్పుడు సమాచారాలు వింటూ వారు చెడిపోతూ ఉన్నారు. అంతేకాదు కమ్యూనికేషన్ కూడా చాలా సులువైపోయింది కనుక ఎవరెవరితోనో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళతో మరి ఫోన్ ద్వారా కాంటాక్ట్లో ఉంటూ ఉన్నారు. అనేకమైన చాలా చెడు కార్యాలు జరుగుతున్నాయి. ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని నేను చెప్పొచ్చేదంటే, మీరు ఆత్మీయంగా ఎదగండి. మీరు మీ పిల్లలకి రోల్ మోడల్గా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అంతేకాదు ప్రియులారా, ఇక్కడ ప్రభు చెప్పింది, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు. నేను ఎలాగా చావవలసి ఉంది, నేను అందుకే వచ్చానంటాడు మత్తయి సువార్త 20 అధ్యాయం 28 వచనంలో ఏమంటాడంటే, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయుటకును మరి మీ కొరకు ప్రతిగా నేను విమోచన క్రయధర్మగా అప్పగింపబడుటకును నేను వచ్చాను. నేను చనిపోవటానికే వచ్చాను. కాబట్టి నా కొరకు ఏడవకండి. నేను చనిపోకపోతే మీకు రక్షణ లేదు కదా. ఎందుకు ఏడుస్తారు? ఎందుకమ్మా ఏడుస్తున్నారు? మన యొక్క ఆది నుంచి అందరూ సరిగ్గా ఉన్నట్లయితే ఆయన రావాల్సిన పనే లేదు. కాబట్టి ఆయన చనిపోకపోతే మనకి రక్షణ లేదు. ఆయన సిలువలో రక్తం కార్చిపోతే మనకి విలువ లేదు కదండి. సిలువ లేనిదే విలువ లేదు మనకి. కాబట్టి ఆ సిలువ ఎక్కవలసిన అగత్యం ఉంది కనుక ఆయన సిలువ ఎక్కాడు. అందువలన మనం ఏడవలసిన పని లేదు. ఆయన చనిపోకపోతే మనకి రక్షణ లేదు. అందుకే పేతురు అంటాడు, అయ్యా అది నీకు కలగకూడదు గాక అని చేయబట్టుకొని యేసు ప్రభుని గద్దిస్తాడు. అక్కడ శిష్యులతో చెప్తున్నాడు, అయ్యా నేను ఇలాగ అప్పగింపబడవలసింది, నన్ను వారు హింసిస్తారు, కొడతారు, చంపుతారు అంటే, అయ్యో నీకు అలా జరగకూడదని పేతురు ప్రేమతో పట్టుకున్నాడు. అప్పుడు అంటాడు కదా, సాతానా వెనక్కి పొమ్ము అన్నాడు. అంటే అక్కడ దేవుని కార్యం ఏంటి,
యేసు ప్రభు శిలువ మరణము పొందాలి. అది దైవ కార్యము, దైవ ప్రణాళిక. దాన్ని వద్దంటున్నాడు. అది ప్రేమ అయ్యుండొచ్చు. మనుష్యులు ఆలోచించే రీతిగా నువ్వు ఆలోచిస్తున్నావు గానీ, నీకు మెచ్యూర్‌గా నువ్వు మాట్లాడట్లేదు. దేవుని ప్రణాళిక నువ్వు ఎరిగి మాట్లాడట్లేదు అని దేవుడు అక్కడ గద్దిస్తున్నాడు. ఈ దినాల్లో మనం కూడా మనుష్యులు మెప్పు కొరకు మనుష్యులు ఆచార ప్రకారంగా మనుష్యులు ఆలోచించిన రీతిగా నీవు ఆలోచిస్తున్నావు అంటూ ఉన్నాడు. లోకరీతిగా ఆలోచిస్తున్నావు గాని దేవుని ప్రణాళికకు ఆటంకంగా ఉన్నావు నువ్వు అంటున్నాడు. అంతేకాదు సిలువలో ఆ దొంగ కూడా అదే అంటాడు. నువ్వు నిజంగా క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. చూసారా? అంటే ఆ కార్యం జరగకూడదు. జరిగితే లోకానికి రక్షణ, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడకూడదని ఆలోచిస్తున్నాడు. నెరవేర్చాలని ప్రభువు తన్ను తాను తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో కదా! కాబట్టి ఆయన ఇన్‌ఎవిటబుల్ తప్పదు. హి హాస్ టు కాబట్టి హి హాస్ టు గో త్రూ ద క్రాస్ కాబట్టి ఆయన సిలువకెళ్ళాడని ఇప్పుడు మీరు ఏడవద్దు. బోరున ఏడవద్దు. ముఖం వికారం చేసుకోవద్దు. ఆయన చేసింది మంచి కార్యమే. జరిగిపోయింది. 2025కి ముందే జరిగిపోయింది. ఇంకా ఇప్పుడెందుకు? ఇప్పుడు నువ్వు నేను చేయవలసింది ఏంటంటే ఆయన్ని ఆయన చేసిన ఆ కార్యం, అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన ఆ శిలువ కార్యం, ఆయన చూపిన ప్రేమ, ఆయన చేసిన త్యాగం, ఆయన ఇచ్చిన ఆ రక్షణ ఎంతో విలువైనది. మన రక్షణ కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అది విలువైనది. ఆ రక్షణని చక్కగా మీరు కొనసాగించండి. దేవునికి మహిమార్థమై మీరు వాడబడండి. ఎందుకు కొరగాని నిన్ను నన్ను పరలోక రాజ్యంలో మనకు పౌరుషత్వాన్ని కలిగించట కొరకు శిలువలో ఆయన మరణం పొందాడు. లేదంటే ఆయన ఆ శిలువలో మరణం పొందకపోతే మనకు ఆ యొక్క భాగ్యం లేదు. అందుకే అంటాడు, విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది. యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలిన వారు. ఈ మాట నాకు ఈ పాట అనగా చాలా ఇష్టం. నిజమే. కాబట్టి అంత గొప్ప రక్షణను మనం చేతబూనుకొని ప్రభువుకు మహిమార్థమై మనం ముందుకు సాగాలని, మన కుటుంబాన్ని, మన పిల్లలని కూడా మంచి రోల్ మోడల్‌గా మనం ఉండాలని ప్రభువారు చెప్తారు. అమ్మలారా నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్తున్న మాట. ఎంత మంచి మాట కదండీ! కాబట్టి రానున్న జనరేషన్‌ని కాపాడండి. వారిని ఆత్మీయంగా ఎదిగేటట్టు చూడండి. వారి జీవితాలు దేవునికి మహిమకరంగా ఉండేటట్టు చూడండి. తప్పుడు మార్గంలోకి వెళ్ళకుండా, తప్పుడు సహవాసం చేయకుండా, ఎంత కష్టమైనా, నష్టమైనా, ఎంత బాధైనా ప్రభు కొరకు సాక్షులుగా నిలబడటం నేర్పండి. ప్రభువు మీద పిల్లలు ఆధారపడేటట్టు చెయ్యండి. ప్రభు యొక్క వాక్యానుసారంగా వారు నడుచుకునేటట్టు వారిని తయారు చేయండి. మరి మిమ్మల్ని బతిమాలడం జరుగుతుంది. ఎందుకంటే రానున్న దినాలు ఎలాగుంటాయో తెలీదు. ఇప్పుడు దినాలు భయంకరంగా ఉన్నాయి. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి మరేమీ అనుకోవద్దు. సంవత్సరానికి ఒక్కసారి కాదండి మనం. అనుదినము నీ సిలువనెత్తుకుని నన్ను వెంబడించమని దేవుడు చెప్పాడు. అనుదినము మన పిల్లలు బైబిల్ చదవాలి, ప్రార్థన చెయ్యాలి, సంఘంలో ఏర్పాటు చేసిన ప్రతి కూడికి వెళ్ళాలి, దినదినము ఆత్మీయంగా ఎదగాలి. దేవుడు మనకిచ్చిన ప్రతి శుక్రవారం కూడా గుడ్ ఫ్రైడే మనకి, ప్రతి ఆదివారం కూడా మంచిదే. ప్రతి గంట, ప్రతి గడియ, ప్రతి వారం కూడా మనకు మంచిదే. కాబట్టి ఈ ఒక్క శుక్రవారం కాదు, జీవితకాలం అంతా కూడా దేవుని స్తుతించాలి. ఆ మాట మనం చూసినట్లయితే దావీదు చక్కటి మాట అంటాడు 23వ అధ్యాయము కీర్తన 6వ వచనంలో అంటాడు కదా, నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివాసము చేయుదును అంటాడు. అంత రాజయ్యుండి ఎంతో బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరంలో నివాసం చేస్తానని ఆయన కోరిక ఎలాగుంది. దినంలోకి 7 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. మనం సంవత్సరానికి ఒక్కసారేమో. ఆయన దినంకి అంత బాధ్యతలో ఉండి కూడా ఒక రాజు అయ్యుండి యునైటెడ్ కింగ్డమ్ అంటారు కదా,
2 రాజ్యాలకి రాజు ఆయన. అటువంటి దావీదే అంతగా ఉంటే నీవు నేను ఎలాగుండాలి? కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని పురస్కరించుకొని ఈ 2 మాటలు మీతో చెప్పాలని ప్రేరేపణ కలిగి నేను చెప్తున్నాను. రానున్న జనరేషన్ కాపాడండి. వారిని ప్రభువులో పెంచండి. ప్రభు కొరకే వారిని సాక్షులుగా నిలబడేటట్టు చెయ్యండి. మీరు ప్రభువుని చూపించండి. డోంట్ గివ్ యువర్ రియల్ ఎస్టేట్స్ ఆర్ మనీ ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్ బట్ గివ్ దెమ్ జీసస్ క్రైస్ట్. సో యేసుక్రీస్తునే వారికిచ్చినట్లయితే అదే వారికి గొప్ప ఆస్తి. నువ్వుంటే నాకు చాలయ్యా అంటాడు కదా! కాబట్టి ఆయనుంటే మనకి చాలు. మన పిల్లలకి ఎక్కడున్నారా అన్నది గాదు. ప్రభువులో ఉన్నారా లేదా? అమెరికాలో ఉన్నారా? కెనడాలో ఉన్నారా? ఇంగ్లాండ్‌లో ఉన్నారా? ఆస్ట్రేలియాలో ఉన్నారా? న్యూజిలాండ్‌లో ఉన్నారా? అది కాదండి. అది గొప్ప కాదండి. వారు ప్రభువులో ఉన్నారా లేదా అన్నది చూసుకోండి. అక్కడ ఏం జేస్తున్నారు? ఎలా జీవిస్తున్నారు? అన్నది చాలా ప్రాముఖ్యం అండి. ఇలాగంటున్నానేమో అనుకోవద్దండి. ఒక కన్నేసి చూడండి. వాళ్ళేం చేస్తున్నారు? అమ్మా పొద్దున్న లేచి బైబిల్ చదివావా? ప్రార్థన చేశావా? అని అడుగుతూ ఉండండి. అలాగైనా కొద్దిగా వాళ్ళకి కలుగుద్ది. కాబట్టి లేదంటే వారు ఆత్మీయంగా లేకపోతే అనేకమైన సమస్యల్లో, చిక్కుల్లో, అనేక వలయాల్లో పడిపోయి వారి జీవితాలు నాశనం అయిపోతాయండి. అయిపోతున్నాయి. చూస్తున్నాం గదా! అనేకమైన ఆకర్షణలకి గురైపోతూ ఉన్నారు. కాబట్టి మరొక్కసారి పిల్లల్ని జాగ్రత్తగా కనిపెట్టండి. వారిని ప్రభువులో పెంచండి. ప్రభు కొరకే పెంచండి. వారి జీవితాలకి ఏ లోటు ఉండదు. కాబట్టి మనసారా కోరుకుంటూ, ఆ ప్రభువారు చెప్పిన మాట మరొకసారి జ్ఞాపకం చేసుకొని సెలవు తీసుకుంటున్నాను. ఆయన చెప్పిందేంటే, యెరూషలేము కుమార్తెలారా అంటే యెరూషలేములో ఉన్నవాళ్ళు కాదు మనకు కూడా అది వర్తిస్తుంది. కాబట్టి నా కొరకు ఏడవకండి అంటున్నాడు కదా! ఏడవకండి. ఆ! ఆ! నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖింపకుండునట్లు అని పౌలు అంటున్నాడు కదండీ తెస్సలోని పత్రికలో. కాబట్టి ఏడవకండి గానీ ప్రభు కొరకు సాక్షులుగా ఉండండి. మీ పిల్లల కొరకు, మీ కొరకు, మీ భవిష్యత్తు కొరకు ఎక్కువ ఆలోచన కలిగి మరి దేవుళ్ళు ప్రార్థనలో మీరు ఆత్మీయంగా ఎదగాలని మనసారా కోరుకుంటూ, దేవుడు నాకిచ్చిన ఆ విలువైన సమయాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థాంక్ యూ వెరీ మచ్.